नवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సరం 2026ని స్వాగతిస్తూ మీ అందరికి కూడా శుభాలు కలుగుగాక. ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మీరు విజయోత్సవాలు జరుపుకుందరుగాక అని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ మీకు ప్రత్యేక వార ఫలాలు తెలియజేస్తున్నాను. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షమి అష్టమి ఆదివారం రోజు నుంచి పౌర్ణమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. అంటే ఈ వార ఫలాలు డిసెంబర్ 28వ తేదీ నుంచి నూతన సంవత్సరం 2026 3వ తేదీ వరకు, అంటే డిసెంబర్ 28 నుంచి 31 వరకు 2025, ఆ తదుపరి 1, 2, 3, 2026 వరకు ఈ వార ఫలాలు తెలియబడుతున్నాయి. ఈ వార ఫలాలు 2 సంవత్సరముల సంధి కాలంలో ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. అలాగే ఈ వారాంతంలో పుష్యమాసం యొక్క శుక్లపక్షం కూడా ఎండవుతూ నూతన సంవత్సరంలో కృష్ణపక్షమి ప్రారంభం కాబోతున్నది. ఈ వారంలో చంద్రుడు మీనరాశిలో ఇంచుమించుగా ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం నుంచి ప్రారంభమవుతూ మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, ఆర్ద్ర పునరుసు నక్షత్రం వరకు సంచారం చేస్తూ మీనరాశిలో శనితో సమాగం చెందుతూ మిథున రాశిలో గురువుతో సమాగం చెందబోతున్నాడు ఈ చంద్రుడు. ఈ వారం ప్రారంభంలోనే బుధుడు ధనుర్రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులను గమనించినట్టయితే 29వ తేదీ పూర్వాషాఢ మొదటి పాదంలో రవి ప్రవేశిస్తున్నాడు. పూర్వాషాఢ 2వ పాదంలో కుజుడు ప్రవేశిస్తున్నాడు. మూలా నక్షత్రం మొదటి పాదంలో బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఈ వారం ప్రారంభంలో 30వ తేదీ పూర్వాషాఢ మొదటి పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. అలాగే 31వ తేదీ మూలా నక్షత్రం ద్వితీయ పాదంలో బుధుని ప్రవేశం. ఆ తదుపరి 1వ తేదీ పూర్వాషాఢ 2వ పాదంలో రవి ప్రవేశం. 2వ తేదీ పూర్వాషాఢ 3వ పాదంలో కుజుని ప్రవేశం. పూర్వాషాఢ 2వ పాదంలో శుక్రుని ప్రవేశం. ఆ తదుపరి 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. ఈ వారంలో చాలా వరకు ధనుర్రాశిలో గ్రహాలన్నీ కదలాడుతున్నాయి, అధికంగా సంచరిస్తున్నాయి. చాతుర్గ్రహ కూటమి ఈ వారంలో ఏర్పడబోతున్నది ధనుర్రాశిలో. అందులో పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం పూర్వాషాఢ నక్షత్రం మీద ఎక్కువగా ఉంది. అందులో అధిక భాగం ధనుర్రాశిలోనే కదలికలు జరుగుతున్నాయి. ఈ కదలికలు ఇంచుమించుగా దక్షిణాయన ఉత్తరాయణ సంధి కాలంలో ఈ ధనుర్మాసంలో ధనుర్రాశిలో ఈ గ్రహాలు ఈ విధంగా సంచరించడం కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మరి ఈ వారంలో జరుపుకోబోతున్నటువంటి పండుగ పర్వదినాలను చూసినట్టయితే మనకు స్మార్త వైకుంఠ ఏకాదశి 30వ తేదీ, ఆ రోజు రైవత మన్వాది యుగం కూడా ప్రారంభం అవుతున్నది. అలాగే 31వ తేదీ స్మార్తులకు ద్వాదశి, వైష్ణవులకు మధ్వలకు వైకుంఠ ఏకాదశి. ఈ వారంలో స్మార్త సాంప్రదాయాలు పాటించే వాళ్ళందరూ కూడా 30వ తేదీ ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటున్నారు. వైష్ణవ మత సాంప్రదాయాలు, మధ్వ సాంప్రదాయాలు 31వ తేదీ ముక్కోటి ఏకాదశి జరుపుకుంటున్నారు. కాబట్టి
ఈ వారంలో 30వ తేదీ స్మార్తులకు వైకుంఠ ఏకాదశి అయితే 31వ తేదీ ద్వాదశి వ్రతం, అలాగే 31వ తేదీ వైష్ణవులకు ముక్కోటి ఏకాదశి అయితే ఆ తదుపరి మరుసటి రోజు ద్వాదశి 1వ తేదీ జరపబడుతున్నది. ఈ వారాంతంలో జరుపుకోబోతున్న అత్యంత ఉత్సాహమైనటువంటి పండుగ పుష్య పూర్ణిమ, తైపూసం అని అంటారు. ఇది తమిళనాడులో, కొంతవరకు ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క పున్నానికి పౌర్ణమికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 3వ తేదీ తైపూసం. ఇలాంటి వివరాలతో ఈ వారం ఫలితాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసుకున్నట్టయితే మేష వృషభంలో ఎవరూ లేరు. మిథున రాశిలో గురు సంచారం జరుగుతున్నది. కర్కాటక రాశిలో ఎవరు లేరు. సింహరాశిలో కేతు సంచారం జరుగుతున్నది. సింహం వృశ్చిక రాశిలో ఉన్నటువంటి బుధుడు కూడా ధనుర్రాశిలోకి వస్తున్నాడు. ధనుర్రాశిలో చాతుర్గ్రహ కూటమి రవి, బుధ, కుజ, శుక్ర, ఈ 4 గ్రహాలు మించుమించుగా పూర్వాషాఢ నక్షత్రంలోనే ఎక్కువగా సంచారం చేస్తున్నాయి. ఎక్కువ గ్రహాలు పూర్వాషాఢ నక్షత్రంలో కదలాడుతున్నాయి. ఆ తదుపరి మకర రాశి, కుంభరాశిలో రాహు సంచారం, మీన రాశిలో శని సంచారం. ఈ వారం ప్రారంభంలో శనితో పాటు సమాగం చెందినటువంటి చంద్రుడు మీన, మేష, వృషభ, మిథున రాశుల వరకు సంచారం చేస్తున్నాడు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలు తెలియజేయబడుతున్నాయి. వార ఫలాలు ముందుగా మేషరాశి. ఈ వారం ప్రారంభంలోనూ అంత్యంలోనూ చాలా వరకు మేషరాశికి 9వ స్థానంలో గ్రహస్థితి ఫలితాలు ఎక్కువగా అందబోతున్నాయి. అందులో ఎక్కువగా ఆర్థికపరమైనటువంటివి, ఉద్యోగానికి సంబంధించినటువంటివి, తర్వాత స్థిర చరాస్తులకు సంబంధించినటువంటిది, ఇట్లాంటి విషయాలకు సంబంధించినటువంటి కదలికలు మేషరాశికి ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారం మేషరాశి వారు ప్రారంభంలో చాలా వరకు అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించి సమీక్షించుకోవలసినటువంటి పరిస్థితులు, మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలన్నీ కూడా సమీక్షించుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, మీ ఆరోగ్యాలు, పెద్దల ఆరోగ్యాలకు సంబంధించినటువంటి వివరాలను ఎక్కువగా సమీక్షించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. అయినంత వరకు ముభావంగా ఉంటే మీ పనులు ఏకాగ్రతకు ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి రోజుగా ఉంది. కొంతవరకు ఆధ్యాత్మిక విషయాలకు కూడా అనుకూలతలు ఉన్నాయి. దేవాలయ సందర్శనలు కానీ ఇట్లాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 29వ తేదీ దిన ప్రారంభంలో ఇలాంటి వాతావరణం ఉన్నప్పటికీ వెంటనే మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ప్రారంభం కాబోతున్నది. అయినంత వరకు మీరు సంకల్పించుకున్న పనులు జరిగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే భవిష్యత్ కార్యాచరణ మరి ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి అనే ఇదమిత్తంగా కొన్ని మీరు ఆశయాలను పెట్టుకుంటారు. బంధువర్గ, మిత్రవర్గ సమావేశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడానికి అవకాశాలు కూడా మీకు 29, 30, 31వ తేదీ ఉదయం వరకు ఉంది. ఆ తర్వాత కూడా మీకు పరిస్థితులు అనుకూలించేటువంటి ధోరణిలో ఉన్నాయి. జరిగితే చిన్నపాటి ప్రయాణాలు కానీ, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఇత్యాదులు ఉండవచ్చు. ఇది కూడా మీ వ్యక్తిగతానికి, కుటుంబానికి సంబంధించినదై ఉంటుంది. ఆ తదుపరి మీకు 2వ తేదీ, 3వ తేదీలో చాలా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క కలయికలు, కొత్త ప్రణాళికలు, వాటికి సంబంధించిన విషయాలు, ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా ఉంటాయి. కొంత ధైర్యంతో ఈ వారం మేషరాశి వారు ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతో మరి ప్రాక్టికల్గా ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3వ తేదీ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నట్టుగా ఉంటుంది. 2, 3వ తేదీలన్నీ కూడా మీకు చాలా ప్రత్యేకతలు, వివిధ విషయాలలో చర్చలు, వివిధ నాయకులతో, వివిధ వ్యక్తులతో పరిచయాలు, అనేకమైనటువంటి అవకాశాలు, వాటికి సంబంధించిన విషయాల మీద సమగ్రమైన ఆలోచనలు, అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి. చాలా సంతోషకరమైన వాతావరణం మేషరాశికి ఈ వారాంతంలో కలగబోతున్నది. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల కొద్దిపాటి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అజీర్ణ సంబంధం కానీ, చలి సంబంధమైనటువంటి బాధలు కానీ, జీర్ణాశయానికి సంబంధించిన కాను ఉండవచ్చు. వాటి విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులకు కొత్త స్నేహితాలు, కొత్త ఆలోచనలు ఇవన్నీ కూడా మీకు ఏర్పడతాయి.
కొత్త ఆలోచనలతో ముందుకు పోయేటువంటి అవకాశాలు అశ్వని నక్షత్ర జాతకులకు ఎక్కువగా ఉంది. భరణి నక్షత్ర జాతకులకు కూడా కొద్దిపాటి తాపత్రయంతో ప్రయాణాలు ఉండవచ్చు, లేదా ప్రత్యేకంగా వ్యక్తులను కలుసుకోవడానికి కొంత తాహతహలాడవచ్చు. ఏదైనా కూడా భరణి నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలే ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు సమదృష్టి ఫలితాలు మీకు లభించబోతున్నాయి. ప్రత్యేకతలు కూడా అందుకోబోతున్నారు. ఈ వారాంతంలో మీకు మరిన్ని ప్రత్యేకమైన అవకాశాలు కలిగేటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారం ప్రారంభంలో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. అయినంత వరకు బుధుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు కానీ బుధుని యొక్క స్తోత్రాలు కానీ చేసుకోండి. ఏదైనా ఒక దేవాలయాన్ని ఈ వారంలో సందర్శించుకొని కొద్దిపాటి మెడిటేషన్ చేసుకోవడం జరిగితే చాలా బాగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ప్రయాణికలు, బడలికలు, అలసటలు, తర్వాత వివిధ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, కొనుగోళ్ళు, వాటికి సంబంధించిన విషయాలు, స్థల మార్పులు, ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన సమస్యల మీద కొంత దృష్టి ఎక్కువగా పెడతారు. మొత్తం మీద ఈ వారం ప్రారంభం మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం. మొత్తం మీద ఈ వారం ప్రారంభం మీకు చాలా కలిసి వచ్చేటట్టుగా ఉంటుంది. బంధుమిత్రుల సమావేశాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. గృహంలో కానీ సమీప బంధువర్గంలో కానీ కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. 29వ తేదీ దినమధ్యం నుంచి మీకు కొంతవరకు ప్రయాణ సూచనలు, కొంత ప్రత్యేకమైన కదలికలు కనబడబోతున్నాయి. దాని మూలకంగా సోదరి సంబంధమైన వ్యవహారాలు కానీ సమీప బంధువర్గాలతో కలుసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు శారీరక మానసికంగా కొంత అలసటతో ఉన్నప్పటికీ కూడా ఫలితాలు అనుకూలంగానే కనబడుతున్నాయి. 31వ తేదీ దినమధ్యం నుంచి మీకు మరింత మంచి అవకాశాలు ఉండబోతున్నాయి. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, అలాగే కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలు, కొత్త సంవత్సరానికి సంబంధించినటువంటి ఊహలు, సాధించవలసినటువంటి ప్రణాళికలు అన్నీ కూడా ఇందులో మీకు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2, 3వ తేదీలు కూడా చాలా ప్రత్యేకతతో సంతరించుకున్నట్టుగా ఉంటాయి. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, ప్రత్యేకమైన వ్యక్తులు, ఉన్నతమైన అధికారులు, వారికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటట్టుగా ఉంటున్నాయి. అంటే మొత్తం మీద వృషభ రాశి వారికి వారం ప్రారంభం, వారాంతంలో కూడా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేక కార్యక్రమాల సడలింపులు కూడా ఉన్నాయి. ప్రయాణికుల అలసటలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల మీకు వ్యక్తిగత విషయాలు, మీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, బంధువర్గ మిత్రవర్గాలతో ఉన్నటువంటి అనుబంధాలు, వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఏకాగ్రత కనబరచబోతున్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రోహిణి నక్షత్ర జాతకులకు కూడా కొంత కలిసి వచ్చే కాలంగా, కొంత ఆనందంగా, సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి లాభాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా మీరు చాలా చాకచక్యంగా నిర్వహించుకోగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత రుణభారం తగ్గించుకునేటువంటి ఆలోచనలతో కూడా ఉంటారు. అయినంత వరకు సత్ప్రయోజనాలకు, చాలా అనుకూలమైనటువంటి వాటికే మీరు కొంత సత్కృత వ్యయ అంటే మంచి పనులకు, మంచి కార్యక్రమాలకు మీ ఆర్థిక వనరును ఉపయోగించుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యంగా జరిగినా మీకు అనుకూలంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారంలో జరుగుతున్న కొన్ని మార్పులు మీకు అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువర్గ మిత్రవర్గాలతో, అత్యంత సన్నిహితులతో వాద వివాదాలు కానీ, ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ జరుపుకోవడానికి మీరు కొంతవరకు ఆలోచించి మసులుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజల విషయంలో బుధునికి ప్రత్యేకమైన స్తోత్రం జరుపుకోండి. బుధుని యొక్క ప్రత్యేకమైన పూజల వల్ల మీకు కొంత అనుకూలతలు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులు, మీ యొక్క సంతానానికి సంబంధించిన సమస్యలు, మీ ఆరోగ్య సమస్యలన్నిటి కూడా ఇప్పుడు కేవలం బుధుని మీద ఆధారపడి ఉంది. కాబట్టి బుధునికి తగినటువంటి పరిహారాలు కానీ, బుధునికి తగినటువంటి స్తోత్రాలు కానీ చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఫలితాలు. మరి నూతన సంవత్సరంలో కూడా మీకు మంచి మార్గాలు, ఉద్యోగాల మార్పులు కూడా ఉండబోతున్నాయి. ఇది గమనించవలసినటువంటి ప్రార్థన. తదుపరి
మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సరాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన ఆంగ్ల సంవత్సరం మీకు కలిసి వచ్చే కాలంగా ఉండబోతున్నదని గ్రహించాలి. ప్రత్యేకమైనటువంటి మార్పులు కూడా మీకు ఉండబోతున్నాయి. ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల మూలకంగా మీరు అయినంత వరకు కోపతాపాలను తగ్గించుకోండి. అత్యంత సన్నిహితులతో, భార్య, బంధువులు, మిత్రులతో కానీ, మీకు మాతృవర్గ బంధువులతో కానీ వాద వివాదాలు లేకుండా చూసుకోండి. అయినంత వరకు మీ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల మీద కూడా కొంత సమీక్షించుకోవడానికి అవకాశం ఉంది. చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతున్నాయి. కానీ ఈ వారం ప్రారంభం మీరు సంకల్పించుకున్న పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు దైవిక సహాయం, దైవ సహాయాన్ని కూడా మీరు కోరుకుంటున్నారు. మీ సంకల్ప సిద్ధులు మెల్లమెల్లగా అనుకున్నట్టుగా జరుగుతాయి. కొంతవరకు దైవం మీ వెంబడి ఉన్నట్టుగా మీరు భావిస్తారు. దానివల్ల మీరు సాధించే పనులన్నీ కూడా విజయవంతంగా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. 29, 30వ తేదీలు కూడా మీకు అత్యంత కలిసి వచ్చే కాలంగా ఈ సంవత్సరం మీరు చాలా అన్యోన్యంగా, అంటే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను బేరీజు వేసుకొని నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రణాళికలో మీరు నిమగ్నమైపోయే అవకాశాలు 29, 30, 31 వరకు మీకు కనబడుతున్నది. ఆ తదుపరి 31వ తేదీ కూడా మీకు అత్యంత అనుకూలమైన రోజులుగా, ఉత్సాహవంతంగా ఉండేటువంటి రోజులుగా కనబడుతున్నాయి. 2, 3వ తేదీలలో మీకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గృహ సంబంధమైన విషయాలు, మీ వ్యక్తిగత విషయాలు, మీ వృత్తికి సంబంధించిన విషయాలు, సామాజిక గౌరవాలు ఇత్యాదులన్నీ కూడా ఒక మంచి గుర్తింపునిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైన హోదా కలిగిన అధికారులతో కూడా కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం 2026లో అత్యంత ఉత్సాహంగా, విజయోత్సాహంగా మీరు అడుగు పెడుతున్నట్టుగా మీ ఫీలింగ్స్ ఉంటాయి. చక్కటి పనులు కూడా నెరవేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మీరు చాలా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయించుకుంటారు. మరి కొంతవరకు సాహసోపేతమైన నిర్ణయాలు కూడా ఈ సంవత్సర ప్రారంభంలో తీసుకునేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులు మెల్లమెల్లగా మీరు ఆలోచించే పనులు సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. సత్ఫలితాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నూతన సంవత్సరంలో, ఈ వారంలో మీరు చాలా ఉత్సాహవంతంగా ముందుకు వెళ్ళండి. తాపకోపస్తదాభీతి, త్రిజాడ్యం, మేహరోగాది కొంతవరకు ఆరోగ్య విషయాల మీద, ఇతరులతో ఉన్నటువంటి వ్యవహారాలలో వాద వివాదాలకు దూరంగా ఉంటూ చాకచక్యంగా మీరు మసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు, ఈ సంవత్సరానికి సంబంధించిన మార్పులు అన్నీ కూడా విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితులు, మీ ఆరోగ్య పరిస్థితులు చాలా నిలకడగా ఉంటాయి. మంచిగా, అంటే సంతృప్తినిచ్చేటువంటి విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అలాంటి ఫలితాలే ఉన్నాయి. కొంత శారీరక శ్రమ ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కొంతవరకు వాదనకు, వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. శారీరక శ్రమను కొంతవరకు ఓర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ కొంతవరకు శనికి సంబంధించిన పూజ, కొంతవరకు బుధునికి సంబంధించినటువంటి పూజతో పాటు అయినంత వరకు రవి, కుజ, బుధులు, అంటే మీరు నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం ఒక వారం రోజుల పాటు ఒకసారి పారాయణం చేసుకోండి. అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు ఉంటాయి. సోదరులకు సంబంధించిన వివాదాలలో తలదూర్చకండి. అలాగే కుటుంబ సభ్యులతో, అత్యంత సన్నిహితులతో ఉండేటువంటి విషయంలో అయినంత వరకు మీరు ఒక అడుగు వెనక్కు ఉండి, అంటే అత్యంత ఉత్సాహంతో ఉన్నట్టయితే మీకు ఇవన్నీ కొద్ది ఇబ్బంది కలుగజేయవచ్చు. కాబట్టి ఒక అడుగు వెనక తగిలి వాళ్లకున్న అభిప్రాయాలు, వాళ్లతో కలిగినటువంటి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకంత శుభ పరిణామం. ఇది మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు అయినంత వరకు ఉత్సాహంగా ఉన్నాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నాయి. బంధువర్గాలతో, మిత్రవర్గాలతో ఉన్న అనుబంధాలలో కూడా అనుకూలతలు ఉన్నాయి. చాలా వరకు చాలా సుదీర్ఘమైన ప్రణాళికలతో
ఈ ఈ యొక్క వారం కానీ ఈ వచ్చే సంవత్సరాన్ని కానీ నూతన సంవత్సరాన్ని కానీ విజయవంతంగా జరుపుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఈ వారం ప్రారంభంలో మీరు చాలా వరకు ఆధ్యాత్మిక విషయాలు, దైవ విషయాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, తర్వాత గురు సేవ, వృద్ధుల సేవ, వీటికి సంబంధించిన విషయాలలో మీరు చాలా వరకు కారుణ్యంతో ఉన్న అనుబంధాలతో మీరు ఎక్కువగా ఆలోచనలు మొదలు పెడతారు. ఈ వారం ప్రారంభంలో ఎక్కడైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 29వ తేదీ కూడా దేవాలయ సందర్శన చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 30, 31, 1, 2 తేదీలన్నీ కూడా మీకు ఉత్సాహంగానే కనబడుతున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి 29, 30, 31 ఆ తదుపరి 1వ తేదీ చాలా అనుకూలమైనటువంటి రోజులుగానే, ఉత్సాహంగా ఉండేటువంటి రోజులుగానే ఉంటారు. మీరు అందరికీ అందుబాటులో ఉంటారు. శారీరకంగా, మానసికంగా కూడా ఉత్సాహంతో ఉంటారు. కుటుంబ సభ్యులతో అనుకూలంగా ఉంటారు. సామాజికంగా కూడా అనుకూలమైనటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. ఒకంత 2, 3వ తేదీలలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు, ప్రత్యేకతలు కనబడుతున్నాయి. అధికారులతో కలుసుకునేటువంటి అవకాశాలు, ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, సామాజిక రంగాలలో సేవ చేస్తున్నటువంటి వారికి, ప్రజాప్రతినిధులకు, పత్రికా వాళ్లకు, విలేకరులకు కానీ, వైద్య సేవలు కానీ, ఇలాంటి సేవలతో కర్కాటక రాశి ఉన్నటువంటి వాళ్లకు 2, 3వ తేదీలు ఒక ఉత్సాహపూరితమైనటువంటి రోజుగానే చెప్పవచ్చు. కొంతవరకు మీరు కొందరితో విమర్శలను అందుకున్న, విమర్శలు పొందినా మీరు వాటికి సరైనటువంటి సమాధానాలతో మీరు ఉంటారు. చాలా ప్రత్యేకతలు ఉంటాయండి. కర్కాటక రాశికి ఒక చెప్పుకోదగ్గ ప్రత్యేకత 2, 3వ తేదీల్లో కనబడుతున్నది. మొత్తం మీద ఈ వారంలో జరుగుతున్న మార్పులు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, తర్వాత రాజకీయ పరంగా, వ్యవహార పరంగా అన్నిగా అనుకూలంగా ఉంటున్నప్పటికీ కొంతవరకు ఏదో తెలియని నిస్సత్వ, అసహనం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అత్యంతంగా, పిల్లలతో కానీ, భార్య భర్తల మధ్యన కానీ కొద్దిగా ఉత్సాహ నిరుత్సాహాలతో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి వాటి విషయంలో కొంత శ్రద్ధ వహించండి. పునర్వసు నక్షత్ర జాతకులకు కొద్దిపాటి శారీరక శ్రమ, ఆందోళన ఉంటున్నప్పటికీ వ్యవహారాలు విజయవంతంగా ఉంటాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంతో ఉంటారు. కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలతో సతమతమవుతుంటారు. తర్వాత మిత్రులతో, అధికారులతో కూడా కలిసివలసి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన ఉత్సాహం, నూతన ఆశయాలతో పుష్యమి నక్షత్ర జాతకులు ఈ వారంలో ఉండబోతున్నారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలలో కానీ, కొన్ని కారణం లేని విషయాలలో కానీ తగవులు పడే అవకాశాలు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో తగవులు పడేటువంటి అవకాశాలు, లేదా ఇతరులు మిమ్మల్ని ఇరిటేట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆశ్లేష నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో, మీ స్వవిషయాలలో, అందులో ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంతవరకు వెనక్కు తగ్గి ఉండండి. ఎదుటి వాళ్ళ మాటలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆ తర్వాత మీకు కలిసి వచ్చే కాలంగా ముందు కనబడుతున్నది. కర్కాటక రాశి వారు మీ ఇష్ట దైవాన్ని పుష్పాభిషేకం అంటే అష్టోత్తరాలతో కానీ, సహస్రాష్టోత్తరాలతో కానీ పూజించడం చేయండి. శుక్రుడిని ప్రత్యేకంగా ఆరాధించండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ వారం ప్రారంభంలో మీ రాశిలో కేతువు, సప్తమ స్థానం రాహు, అష్టమ స్థాన శని, ఏకాదశ గురువు, పంచమ స్థానంలో రవి, శుక్ర, బుధ, కుజులు చాతుర్గ్రహ కూటకం మీకు పంచమ స్థానంలో ఏర్పడబోతున్నది. మరి సింహరాశి వారికి ప్రత్యేకించి ఈ వారంలో జరుగుతున్నటువంటి కొన్ని మార్పుల వల్ల మీకు ప్రారంభంలో కొంతవరకు అసహనంతో ఉండేటువంటి అవకాశాలు, ఆరోగ్య విషయంలో కానీ, మానసికంగా కానీ, లేదా ఆహార విహారాల్లో కానీ కొద్దిగా అటు ఇటుగా ఉంటారు. ఎక్కువ అతి ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటారు. 29, 30వ తేదీల్లో కొద్దిగా మెల్లమెల్లగా మీరు మీ యొక్క భావనా ప్రపంచంలో నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల మీద సుదీర్ఘంగా ఆలోచిస్తుంటారు. దాని మూలకంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ తర్వాత మీకు ఈ సంవత్సరాంతం, నూతన సంవత్సర సంధిలో మాత్రం అత్యంత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంవత్సర ప్రారంభం తదుపరి 2, 3వ తేదీలో ప్రత్యేకమైన విషయాలలో
మీరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక గుర్తింపు ఈ వారంలో మీరు పొందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. చాలా వరకు ఇది ఏ రంగంలో పనిచేస్తున్నటువంటి సింహరాశి వారైనా, ఏ రంగాలకు అనుబంధంతో ఉన్నా మీరు సింహరాశి యొక్క ప్రత్యేకతలు, సింహరాశికి సంబంధించినటువంటి గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా ఈ వారాంతంలో మీకు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. సర్వాంగేషుష్ణ సంతాప సర్వదోషాశ్రమ అకస్మాత్ కలహశైవ. అనుకోకుండగా కుటుంబ సభ్యులతో కానీ, అత్యంత సన్నిహితులో కానీ, మాతృవర్గ బంధువులతో కానీ మీ మాటలకు విపరీతార్థాలు ఎదుటివాళ్ళు తీయవచ్చు, మీతో గొడవ పడవచ్చు. ఆ ఆకస్మిక కలహాలు ఉండేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మీ శరీరంలో కొంత ఉష్ణతత్వం పెరగవచ్చు. కొంత బ్యాలెన్స్గా మీ ఆరోగ్యాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొంత ఔషధాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం కొంతమంది కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మఖ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా, ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ కొత్త సంవత్సర ప్రారంభంలో మీరు ఏ రంగంలో అయినా ప్రవేశించేటువంటి అవకాశాలు, ఉద్యోగాలలో కనబడుతున్నటువంటి మార్పులు, మీ ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల్లో కనబడుతున్నటువంటి మార్పులు మీరు స్వాగతించేదగ్గట్టుగా ఉంటున్నాయి. కాబట్టి మీరు స్వాగతించవచ్చు. అలాగే పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా కొద్దిగా దూర ప్రయాణాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ, విదేశీయానాలు కానీ ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతో ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు చాలా వరకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. చాలా చక్కటి అనుభూతులు ఈ సంవత్సరంలో, ఈ వారంలో మీరు పొందబోతున్నారు. మొత్తం మీద సింహరాశికి సంబంధించి ఈ వారంలో మీరు అయినంత వరకు ఉష్ణతాపాలను తగ్గించుకోండి. ఎవరితో కూడా కోపతాపాలతో వాదనలకు దిగకండి. అయినంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని బుధులకు ప్రత్యేకమైన పూజ చేయండి. స్తోత్రాలు చేసుకోండి, బాగా ఉంటుంది. లేదా విష్ణు అష్టోత్తరం కూడా చేసుకున్నా మీకు మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో 4 గ్రహాల సంచారం జరగబోతున్నది. 6వ స్థానంలో రాహు సంచారం బాగా ఉంది, బలంగా ఉంది. 7వ రాశిలో శని సంచారం సాధారణంగా ఉంది. 10వ స్థానంలో గురు సంచారం కూడా కొంత సాధారణంగా ఉంటున్నప్పటికీ మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యయ స్థానంలో కేతు సంచారం మీకు కొంత ఆధ్యాత్మిక జీవితానికి అనుకూలతలు ఇస్తున్నాయి. మొత్తం మీద ఈ వారంలో మీ రాశి నుంచి 7వ స్థానం నుంచి 10వ స్థానం వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. 28వ తేదీ మీకు శరీర సౌఖ్యం, ఆరోగ్యం, మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖ భోజనం, మొత్తం మీద కొన్ని ప్రత్యేకతలతో ఈ వారం మీకు దర్శనమివ్వబోతున్నది. కుటుంబ సభ్యులతో ఆనందంగా, తర్వాత వృద్ధులతో, మరి పూర్వ స్మృతులు, గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ కూడా ఉండేటువంటి అవకాశాలు, దైవ కార్యాలు, దైవ సంబంధమైన కార్యాల్లో పాల్గొనడాలు, తీర్థయాత్రలు ఇలాంటివి కూడా కొంతమంది చేసే అవకాశాలు ఉన్నాయి. 29 దిన మధ్యం నుంచి మీకు కొంత కదలికలు కనబడుతున్నాయి, ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి ఉంటుంది. ఏ విషయంలోనైనా అతిగా అనేది మీరు ఉండకుండా ఉండాలి. ఆ తదుపరి 31వ తేదీ దినమధ్యం నుంచి కూడా కొన్ని మార్పులు సాధారణంగా మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి. కొన్ని మంచి మార్పులే కనబడుతున్నాయి. దీర్ఘంగా ఆలోచిస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, ఇతరుల యొక్క అభిప్రాయాలను సేకరించడానికి కూడా మీకు కొంత అనుకూలత నుండి ఆ తదుపరి మీకు 1వ తేదీ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, పెద్దవాళ్లను సందర్శించుకోవడం, వాళ్ళను ఆశీస్సులు పొందడం, అనుభవజ్ఞులతో కలిసి ఉండడం, అలాగే కుటుంబ సభ్యులు కావచ్చు, సామాజికంగా ఉన్నతమైన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరితో కలిసి ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతవరకు దైవ సంబంధం కానీ, ప్రజాహిత కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 2, 3వ తేదీలు మరింత అనుకూలతతో ఉన్నప్పటికీ ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది 2వ తేదీ, 3వ తేదీ. ఈ 2, 3వ తేదీలలో రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే వ్యవహారాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. ప్రయాణాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. ఏవో చిన్న చిన్న లోపాలు,
ఒక్కొక్కసారి ఇతరులతో అనుకోని ఘర్షణలు, అనుకోని విభేదాలు కూడా ఉండవచ్చు. అది ఎవరితో ఉంటుంది అంటే ప్రత్యేకంగా ఇంటి పెద్దలతో ఉండవచ్చు. శరీర ఆరోగ్యంలో కొంత మార్పు ఉండవచ్చు, లేదా మీలో ఆకస్మిక కోపతాపాలు కూడా ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఫలితాలు మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయి, మంచి ఫలితాలు ఉంటాయి. ఒక పెక్యులర్ డే, ఒక చెప్పుకోదగ్గ రోజుగా మీకు 2, 3వ తేదీలు కన్యా రాశి వారికి కనబడుతున్నది. మరి ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొని కొందరి విషయంలో అవార్డ్స్ అట్లా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. అంటే ఒక మంచి న్యూస్, మీరు ఒక మంచి న్యూస్ను అంటే వార్తను పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో కలిగిన మార్పులు కూడా బంధువర్గ మిత్రవర్గాలతో పాటు కుటుంబంలో కానీ, మీ స్వగృహంలో కానీ, ఇతరుల గృహాలలో కానీ ఏవో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే చాలా కాలం తర్వాత పిల్లలు తల్లిదండ్రులను కలుసుకోవడము, తల్లిదండ్రులు పిల్లలను కలుసుకోవడము, తర్వాత చాలా అంటే దూర బంధువులతో కలుసుకోవడము, ఒక ప్రత్యేకమైన కలయికలు కూడా కన్యా రాశి వారికి కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలతలు ఉన్నాయి. కొంత ఇతరుల యొక్క అభిప్రాయాలు, ఇతరుల యొక్క ఆశీస్సులు కూడా మీరు మంచిగా పొందే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు అన్ని విధాల, అన్ని రంగాలలో అనుకూలతలు కలిసి వచ్చే కాలంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా మీకు అనుకూలతలు కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు కుటుంబ పరంగా అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. కొద్దిపాటి ఆలస్యం లేదా కొద్ది శారీరక శ్రమ, కొద్దిపాటి ఆర్థిక ఒత్తిడి కొంత పెరిగినా దాన్ని మీరు విజయవంతంగా తీసుకొని దాన్ని మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు మీకు కూడా కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. కన్యా రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, రవి కుజులకు ప్రత్యేకమైన స్తోత్రాలు ఏదైనా చేసుకోండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి. ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారికి గ్రహస్థితి మీ రాశి నుంచి 9వ స్థానంలో గురు సంచారం, 11వ స్థానంలో కేతు సంచారం, 3వ స్థానంలో రవి శుక్ర కుజ బుధ సంచారం. ఈ రవి శుక్ర బుధ కుజులలో రవి అత్యంత అనుకూలుడు, కుజుడు అత్యంత అనుకూలుడు, శుక్ర బుధులు మాత్రం ప్రతికూలంగా ఉన్నారు. మరి మీ రాశి నుంచి 5వ స్థానంలో రాహు సంచారం సాధారణంగా ఉంది. మీ రాశి నుంచి 6వ స్థానంలో శని సంచారం బలంగా ఉంది. తులారాశి వారికి ఈ వారంలో చంద్రుడు 6వ స్థానం నుంచి 9వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం, యశోమతం మొత్తం మీద తులారాశి వారు ఈ వారం ప్రారంభం నుంచి గంభీరంగా అన్ని విషయాలను సమీక్షించుకుంటూ ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, ఈ సంవత్సరానికి సంబంధించిన జయ విజయాలు, లాభ నష్టాలు అన్నిటిని కూడా బేరీజు వేసుకొని మొత్తం మీద కుటుంబ సమేతంగా అత్యంత అనుకూల అభిమానులతో సహా కలిసి ఉండేటువంటి కాలంగా 28, 29, 30వ తేదీలు 31 వరకు కూడా కనబడుతున్నది. ఈ సంవత్సరం ప్రారంభం, నూతన సంవత్సర ప్రారంభం ప్రత్యేకమైన స్థలంలో చేసుకోవడం కానీ, ప్రత్యేకంగా చిన్నపాటి ప్రయాణాలు చెందడం కానీ ఉండవచ్చు. లేదా మీరు చాలా ఇన్వాల్వ్మెంట్ తీసుకొని శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయే విధంగా ఈ నూతన సంవత్సర వేడుకలో పాల్గొనవచ్చు, అది కూడా ఉంది. లేదా ఏదో ఒక చిన్న దాన్ని మీరు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. ఆ తర్వాత 2, 3వ తేదీలన్నీ కూడా ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి. ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకోగలుగుతున్నారు. ఉన్నతమైన వ్యక్తులు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండవచ్చు, లేదా సామాజికంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక కేంద్రాలు కావచ్చు, దైవానికి సంబంధించినవి కావచ్చు. ఏదో ఒకటి 2, 3వ తేదీలు మీలో చాలా ప్రత్యేకంగా, ప్రశాంతంగా మీరు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా కాలం వెలుబుచ్చేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. అయితే ఈ వారం ప్రారంభంలో జరుగుతున్న మార్పుల వల్ల మీరు మీ తోబుట్టువులు, మీతో సహా అన్నదమ్ములు కావచ్చు, తాలూకా ఈ స్వకీయంగా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కొద్దిపాటి విమర్శలు, కొద్దిపాటి భేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంత ప్రాధాన్యత ఉన్న విషయాలైనా కూడా ఈ వారంలో మీరు వాటి మీద చర్చలు మరొక వారానికి వాయిదా వేసుకోవడం మంచిది.
వాళ్ళ విమర్శలకు తగినటువంటి జవాబులు కొంత ఆలస్యంగా ఇవ్వడం మంచిది. విరోధ శత్రుపీడాచ జ్ఞాతేనాంచ విరోధత ఆయాసో ధారపుత్రాది ఇవి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా కొన్ని విషయాలను మసులుకుంటే మీ వ్యక్తిగతానికి మీ వృత్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి ధోరణి కనబడుతున్నది. మొత్తం మీద చిత్తా నక్షత్ర అంటే మొత్తం మీద తులారాశి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో రవి అత్యంత అనుకూలంగా ఉన్నాడు. రాజకీయంగా పలుకుబడి, మరి వ్యవహారాల పలుకుబడి, ఆర్థికమైన పలుకుబడులకు ఇబ్బంది లేదు. కొద్ది అపాటి అనుబంధాలతో ఉన్నటువంటి వాళ్ళు, మీరు తల్లి తరఫు బంధువులు కానీ భార్య తరఫు బంధువులతో కానీ విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతా విషయాలు బాగానే ఉంటాయి. అలాగే ఉద్యోగాలలో కూడా కొద్దిగా మార్పులు వచ్చే అవకాశాలు మీకు ముందు కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు చాలా వరకు విమర్శలకు గురి కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్వాతి నక్షత్ర జాతకులకు ఆర్థిక ప్రయోజనాలు మీరు అనుకున్న శ్రద్ధలో నెరవేరుతాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు ఉన్నాయి. కొద్దిగా ఆలస్యంగా ఉంటుంది, కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అది మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం. మొత్తం మీద తులారాశి వారు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశి అధిపతి కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. మీకు ఈ వారం ద్వితీయ స్థానంలో 4 గ్రహాల యొక్క సముదాయం రవి, శుక్ర, బుధ, కుజ. ఇందులో శుక్రుడు అత్యంత అనుకూలుడు, బుధుడు కూడా అనుకూలుడు, కుజ, రవులు ప్రతికూలంగా ఉన్నారు. అలాగే మీ రాశి నుంచి 4వ స్థానంలో రాహు సాధారణంగా ఉన్నాడు. 5వ స్థానంలో శని సాధారణంగా ఉన్నాడు. 8వ స్థానంలో గురువు కూడా సాధారణంగా ఉన్నాడు. కేతు ఒకడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. మొత్తం మీద మీ రాశి నుంచి 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల మీకు వాతాధిక్యం, సదాలస్యం, మనఃపీడ, భయంతత, ఏవో కొన్ని డిస్టర్బెన్స్, కొన్ని జ్ఞాపకాలు, మీ ఆలోచనలకు కొద్దిపాటి అంతరాయం, లేదా సాధారణ విషయాన్ని అతిగా ఆలోచించవలసిన విషయాలను వదిలిపెట్టడం, ఏదో ఒక ప్రత్యేకంగా కొద్దిగా ధోరణిలో మీరు కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా ఈ వారం ప్రారంభం కాబోతున్నది. అట్లాగే శారీరకంగా కూడా ఇన్యాక్టివ్నెస్, చురుకుదనం తగ్గుతున్నది. కొద్దిగా ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి, ఏం కాదు. ఆ తదుపరి 29వ తేదీ దినమధ్యం నుంచి మళ్ళీ మీకు ఉత్సాహంతో మీరు ముందుకు అడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మీ ఆలోచనలు తెల్లగా పక్క జరిగి కొన్ని నిర్ణయాలు చేసుకునేటువంటి పరిస్థితి మీకు 30, 31, 1 ఇంచుమించుగా 2వ తేదీ దినమధ్యం వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే మీకు కనబడుతున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక వనరులకు ప్రయోజనం కూడా కలుగుతుంది. బంధువర్గాలు, మిత్రవర్గాలు, కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 31 అత్యంత ఉత్సాహంతో మీరు ఉండబోతున్నారు. నూతన సంవత్సరం, పాత సంవత్సరం సంధికాలం వృశ్చిక రాశి వారు చాలా ఉత్సాహపూరితంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో చాలా ఉత్సాహంగా అడుగుపెట్టేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మరి 3వ తేదీ ఒక ప్రత్యేకతతో ఉన్నది. ఆ 3వ తేదీలో మీరు ఏదో చెప్పుకోదగ్గ రోజుగా లేదా మర్చిపోని రోజుగా ఉండవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు. ఏదైనా కొద్దిగా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితుల ప్రభావాలు మీకు కొద్దిగా మీ మీద పడతాయి. అప్పటికప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోండి. తర్వాత ఇది ఏమిటంటే అతి అనేది ఎందులో మీరు పెట్టకండి. ఉత్సాహంలో కానీ, దుఃఖంలో కానీ, ఆలోచనలో కానీ, ఇతరులతో ఉన్న అనుబంధంలో కానీ ఎక్కువగా అతిగా మీరు కాకుండా మితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో కూడా కొద్దిగా ఉండండి. అంటే ఇక్కడ సూటిగా చెప్పాలంటే ఏంటంటే అత్యంత ఉత్సాహంతో అతిగా ఆనందపడడానికి చేసేటువంటి చేష్టలు కూడా కొంతమందిని ఇబ్బంది పెడతాయి. అంటే సపోజ్ వృశ్చిక రాశి వారు బలహీన మనస్కులై ఈ కొత్త సంవత్సరం వేడుకలు అది మత్తు పదార్థాలు కానీ ఇతర పదార్థాలు ఏదైనా అతిగా చేశారనుకోండి, అది ఎంబడే వికటించేటువంటి అవకాశం అని చెప్పడం జరుగుతున్నది. ఇది కొందరి విషయంలో ఇలా ఉంటుంది. మీరు పద్ధతిలో ఉన్నటువంటి వాళ్లకు కొద్దిగా మానసికంగా శ్రమ ఉన్నా ఇబ్బంది ఉండదు. ఇది చెప్పవలసిన విషయం కాబట్టి చెప్తున్నాను. అతిగా ఎందులో మీరు
ఇన్వాల్వ్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిగతా విషయాలన్నీ కూడా మీకు బాగానే ఉంటాయి. ఈ వారంలో కలిగిన మార్పులు మిమ్మల్ని ఏదో ఒక కొత్త వస్తువు కొనాలని, ఒక మార్పిడి చేయాలని, కుటుంబానికో మీకు ఉపయోగపడే వస్తువు, కారు కానీ, నగలు కానీ, ఏదో ఒక వస్తువు, ఉపయోగపడే వస్తువు కొనాలని ఆలోచనలతో కూడా ఈ కొత్త సంవత్సరంలో ఏదో సాధించిన ఆలోచనలతో కూడా ఉంటారు. కాబట్టి అది జరిగి తీరుతుంది. దాని వరకు సంతోషంగా ఉండవచ్చు. మణిమూలార్థ లాభంచ సదా సౌఖ్యం నరస్య చారన్నారు. ఏదో ఒకటి కొనడం మాత్రం ఖాయంగా కొంటారు. అది మాత్రం బాగా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి నూతన సంవత్సరం శుభారంభంగానే కనబడాలని కోరుతున్నాను. 31వ తేదీలలో కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలండి. అది కూడా చెప్పుకోదగ్గగా ఉన్న ఒక తీరుగా ఉండదు. అంటే ఒక్కొక్క కోణంలో ఆలోచిస్తే ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఏదున్నా మీరు పరిస్థితుల ప్రభావాలకు బలహీనపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. విశాఖ నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు సంతోషం కలగబోతున్నది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంతో అయిన వారితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కొద్దిగా చివాట్లు తినేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే చిన్నపాటి వాదనలు అలా ఏవి రాకుండా చూసుకుంటే అన్ని విధాలా బాగా ఉంటుంది. మున్ముందు మీకు మంచి భవిష్యత్తు కూడా ఉండబోతున్నది. వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. గురు అష్టోత్తరం ఒకటి ప్రత్యేకంగా చదువుకోండి. దానివల్ల మీకు అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఇప్పుడు ఈ వారం ప్రారంభంలో బుధుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల ధనుర్రాశిలో చాతుర్గ్రహ కూటమి, 4 గ్రహాల యొక్క కలయిక. అందులో 3 గ్రహాలు ఒక నక్షత్రంలో, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉండడం వల్ల ధనుర్రాశిలో కదలికలు చాలా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కదలికలు కూడా చాలానే కనబడుతున్నాయి. రవి, బుధ, కుజ వీళ్ళు సాధారణంగా ఉన్నారు. శుక్రుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. తృతీయ రాహు చాలా బలంగా ఉన్నాడు. చతుర్థ శని సాధారణంగా ఉన్నాడు. సప్తమ గురువు బలంగా ఉన్నాడు. భాగ్యకేతువు కూడా బలంగానే ఉన్నాడు. ఇలాంటి ధనురాశి వారికి ఈ వారం, అంటే ఈ వారం మరియు నూతన సంవత్సరానికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో కొత్త ఆశయాలతో మీరు అడుగుపెట్టబోతున్నారు. ఈ వారం ప్రారంభంలో అయినంత వరకు కూడా స్వలాభాపేక్ష, స్వకుటుంబం, స్వీయ బంధువులు, స్వీయ మిత్రులు వీరికి సంబంధించిన విషయాలు, చర స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తనతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయాలు, ఇలాంటివన్నిటిని కూడా క్రోడీకరించి ఆలోచించుకుంటున్నట్టుగా ఉంటారు. తర్వాత ఎక్కువ దైవం మీద ప్రాధాన్యత, దైవ సహాయం మీద ప్రాధాన్యత, దైవాంశానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఏదో కొన్ని ప్రత్యేకమైన ధోరణిగా మీరు ఇతరులకు భిన్నంగా ఉండేటువంటి రోజుగా కూడా ఈ వారం మీకు ప్రారంభంలో కనబడుతున్నది. 29, 30వ తేదీలు కూడా కొద్దిగా మానసిక అలసటలు, శారీరక అలసటలు, ఆహార విహారాల కొద్ది లోపాలు, కొద్ది ఇన్యాక్టివ్నెస్, కొద్దిపాటి సోమరతనం లేదా ఏదో తెలియని భయం, ఒక ఆందోళన ఉండవచ్చు. అయినా దాన్ని మీరు అధిగమించి ముందుకు వెళ్తారు. ఆ తర్వాత 31/1 నూతన సంవత్సరం అంటే 2025-26 సంధి పీరియడ్ చాలా అత్యంత ఉత్సాహంగా ఉండబోతున్నారు. ఇది అభిమానించే వ్యక్తులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు. స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం, యశోముదం, ఏదో ఒక ప్రత్యేకత ఈ యొక్క కొత్త సంవత్సరం, పాత సంవత్సరం మీకు ఒక గిఫ్ట్గా ఏదో ఉండబోతున్నట్టుగా ఒక సూచన. 31, 1, 2, 3 కూడా చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉంది. ధనురాశి వారికి 31వ తేదీ నుంచి 3వ తేదీ వరకు చాలా ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి రోజులుగా, ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేటువంటి రోజులుగా, ప్రత్యేకమైన ఆదరణ, సామాజిక ఆదరణ, కుటుంబ ఆదరణ, మిత్రుల ఆదరణ, బంధువుల ఆదరణ, ఇలాంటివి ఎన్నెన్నో సమగ్రం ఉండి ఒక ప్రత్యేకమైన ఆశయంతో, సాధనతో ఈ ధనురాశి వారు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనం ఇవ్వడానికి పూనుకున్నట్టుగా మీరు ఇందులో ఉండబోతున్నారు ఈ వారంలో. అయితే
ఒక్కొక్కసారి ఇన్నున్నప్పటికీ కూడా బుధుడు స్వల్పంగా కొద్ది అసహనంతో కొద్ది మార్పులు తెస్తూ కుటుంబ సభ్యులతో కానీ భార్య బంధువులు కానీ వీళ్ళతో కొద్దిపాటి అప్సెట్స్ కూడా చేస్తున్నాడు. శారీరకంగా మీకు చర్మ సంబంధమైన విషయాలు, అజీర్తికి సంబంధించిన విషయాలు, తర్వాత అతిగా ఊహాజనితమైనటువంటి సమస్యలు, వీటితో కూడా మీరు కొద్ది కాలం బాధపడతారు. కాబట్టి ముఖ్యంగా ఈ ధనుర్రాశి వారు ప్రస్తుతానికి బుధునికి ఒక బుధుని స్తోత్రాన్ని పూజ చేసుకోవాలి. మిగతా అన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు అత్యంత సన్నిహితులతో లాభాలు, కొత్త స్నేహితాలు, కొత్త అనుబంధాలు, వీటివన్నీ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఒక నూతన ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు మూలా నక్షత్ర జాతకులకు బాగా కనబడుతున్నది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా అలాంటి యోగాలు ఉంటున్నప్పటికీ ప్రయాణాలు, అలసటలు బాగా కనబడుతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అలాంటి విషయాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి మొత్తం మీద మూలా నక్షత్ర జాతకులు విదేశీ స్వదేశీలోనే దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారంలో, ఈ సంవత్సరం అని కూడా అనవచ్చు, ఈ వారంలో అనవచ్చు, మొత్తం మీద కొత్త సంవత్సరానికి సంబంధించిన విషయంలో కానవచ్చు, ప్రత్యేకమైన మార్పులు చేయబోతున్నారు. ప్రత్యేకమైన మార్పులు వస్తున్నాయి. ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళండి. చిన్నపాటి సంశయాలను దూరం పెట్టండి. మరి మీరు చేసుకోవాల్సినటువంటి పూజ బుధ స్తోత్రం కానీ, విష్ణు అష్టోత్తరం కానీ, విష్ణు సహస్రనామం కానీ కొద్ది రోజులు చేసుకోండి, బాగా ఉంటుంది. బుధ అష్టోత్తరం మీకు అనుకూలంగా ఉంటుంది. అది ఒక వారం రోజుల పాటు తప్పకుండా చేయండి. ఆ తర్వాత సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం, వచ్చే సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక ఫలితాలు మకర రాశి వారికి తెలియజేస్తున్నాను. ఇందులో మకర రాశి వారి యొక్క గ్రహస్థితి, మీ రాశ్యాధిపతి శని 3వ స్థానంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు. మీ రాశి నుంచి 2వ స్థానం రాహు సాధారణంగా ఉన్నాడు. మీ రాశి నుంచి గురువు 6వ స్థానంలో సాధారణంగా ఉన్నాడు. అష్టమ స్థాన కేతు కూడా సాధారణంగా ఉన్నాడు. మీ రాశి నుంచి అయినంత వరకు శుక్రుడు 12వ స్థానంలో కొంత అనుకూలతనిస్తూ, రవి బుధ కుజులు కొద్దిపాటి ఒత్తిడిని కలుగజేస్తున్నారు. కానీ చంద్రుడు ఈ వారం మీకు మంచి స్థానం 3వ స్థానం నుంచి 6వ స్థానం వరకు సంచారం చేస్తూ సత్ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అర్థలాభో వస్త్రలాభం చిత్తసౌఖ్య మనోధృతి కాంతాభిరిష్ట సల్లాప తృతీయ స్థానగో విదు. మొత్తం మీద మకర రాశి వారికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సామాన్యులు, వృద్ధులు, బంధువులు అందరితో కూడా కలిసి ఉండేటువంటి అవకాశం, ఏదైనా ఒక దైవికంగామైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా మకర రాశి వారికి 28వ తేదీ చాలా ప్రత్యేకంగా, ఇది ఆధ్యాత్మికంగా, సామాజికంగా, సాంఘిక సేవలకు, వ్యక్తిగత సేవలకు అన్నిటి కూడా అనుకూలంగా ఉండేటువంటి రోజుగా ఉంది. దీర్ఘ ఆలోచనలతో కూడా ఉంది, గంభీరమైన ఆలోచనలతో కూడా కాలం గడుపుతారు. ఆ తదుపరి మీకు 29 దినమధ్యం నుంచి 30-31 వరకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీరు అప్పటికప్పుడు ఏర్పడబోతున్నటువంటి పరిస్థితులను ఎంచుకొని వాటికి అడ్జస్ట్ అవుతూ కొన్ని జరగబోవలసినటువంటి కార్యక్రమాలను మార్పులు చేర్పులు చేస్తూ, బంధువులతో, కొత్త బంధువులతో, మరి మిత్రులతో కలుస్తూ, కొంతవరకు బంధువుల యొక్క విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఏదో ఒకటి మీరు ముక్కుసూటిగా మీ ధోరణిలో మీరు పోవడం జరుగుతున్నది. ఇది చాలా అనుకూలంగానే జరుగుతుంది. కొంతవరకు శారీరకంగా అలసటలు ఆలస్యాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ కొత్త సంవత్సరం చాలా వరకు ఎన్నో అనుభవాలను నాకు నేర్పింది. ఈ పాత సంవత్సరం, ఈ కొత్త సంవత్సరానికి పాత సంవత్సరపు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొత్త సంవత్సరానికి ప్రణాళికలు వేసేటువంటి ధోరణిలో మీరుంటారు. వాస్తవంగా ఎంత శ్రమ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా ఓర్చుకునే తత్వం మీకు కలిగింది. అయినా మీరు వాటిని లెక్క చేయకుండా అధిగమించి ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉంటూ మీకు
2, 3వ తేదీలు మీ స్వగృహంలో కానీ, మీ గ్రామంలో కానీ, మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, మీ యొక్క బంధువర్గాల్లో కానీ ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకొని ఒక ప్రత్యేకమైన సమావేశం సముదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందులో ప్రత్యర్థుల యొక్క ప్రశ్నలకు జవాబులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఏ విషయాన్నైనా మీరు సమగ్రంగా ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కన్ఫ్రంటేషన్ అంటారండి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన కానీ, ఇద్దరి గ్రూపుల మధ్యన కానీ, లేదా 2 కుటుంబాల మధ్యన కానీ, అంటే ఏదో ఒకటి వాద వివాదాలతో సంబంధించినటువంటి ఘర్షణాయుతమైన వాతావరణం ఉండవచ్చు. అట్లా పరిస్థితులు ఉన్నాయి. అది మనం కలగజేయకుండా ఇతరులు కలగజేసిన అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అందులో మళ్ళీ శుభం కూడా ఉంది. అన్నీ అనేది కాదు, శుభం కూడా ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒక అభిప్రాయం మీరు ఇతరులకు చెప్తారు, లేదా మీ ఇంట్లోనే చెప్తారు. మీ నాన్నగారు దాన్ని వ్యతిరేకించవచ్చు, అమ్మగారు వ్యతిరేకించవచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు. మీ భార్యనే వ్యతిరేకించవచ్చు. భార్య నుంచి వ్యతిరేకత రాదు, కానీ తల్లిదండ్రుల నుంచి కానీ, లేదా ప్రభుత్వపరమైనటువంటి విషయంలో కూడా ప్రభుత్వ అధికారులతో కూడా మీరు వాదించవచ్చు. ఇట్లా ఇది ఒక విచిత్రంగా ఈ 2, 3వ తేదీలు కనబడి విజయం సాధిస్తారు ఇందులో కూడా. అట్లాంటి పరిస్థితి మకర రాశికి ఉంది. ఈ మకర రాశి వాళ్ళు ఏం లేదండి, వేళ చొప్పున భోజనాలు ఆరోగ్యం విషయం దృష్టిలో పెట్టుకొని పనిచేయండి, అది బాగా ఉంటుంది. తర్వాత మీరు పెట్టే ఖర్చులు కూడా శుభమూలకంగా పెట్టేటువంటి అవకాశాలు. మరి చేసే పని కూడా కొంత కష్టమైన దానికి అనుకూలంగా లాభాన్ని పొందేటట్టుగా కూడా చేయవలసిన అవసరాల ధోరణి ఇప్పుడుగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా శ్రామికంగా చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి ఒక టిపికల్ వే ఈ వారంలో మాత్రం అట్లా ఉంది. తర్వాత మీకు కలిసి వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ధన వ్యయం ఉంది. కొంత ఆర్థికంగాతో పాటు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఆదాయం ఉంది, ఖర్చు ఉంది. అంటే మొత్తం మీద మీరు చేసే ప్రతిదీ నేను సద్వినియోగం చేస్తున్నాననే ధోరణిలో ఉంటారు. తర్వాత మిత్రుల నుంచి కూడా అనుకూలతలు బాగానే ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొన్ని విషయాలలో మీకు స్వకీయంగా అంటే స్వతంత్రమైన వ్యక్తులు మీరు వాళ్ళతోనే విరోధాలు ఏర్పడవచ్చు. అయినా దాన్ని అధిగమించడానికి మీకు అవకాశం ఉంది. ఏది ఉన్నా కానీ అతి ఆవేశం అంటే ఎక్కువ చలనం ఉన్నా కష్టమే. మకరానికి అసలు చలనం లేకున్నా కష్టమే. చూడండి 2. ఎందుకంటే మకర రాశి కొద్దిగా చలనం తక్కువగా ఉండే రాశి, కానీ మరింత డెడ్ లాగా ఉంటే కూడా కష్టం. అతి చలనం మీకు రాదు, కానీ మీరు అతిగా చలించినా కొద్దిగా ఫలితాలు వేరవుతాయి. కాబట్టి సమగ్రంగా ఎట్లా ఉన్నారో ఆ విధంగా ఉండి మీరు పనులు సాధించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి. మరి మీరు చేసుకోవాల్సినటువంటి పూజ పునస్కారాలలో ఇక 4 గ్రహాలు వ్యయంలో నడుస్తున్నాయి. కాబట్టి ఈ 4 గ్రహాలకు సంబంధించింది స్వస్థాన నాశనం, కొంతమందికి ప్రయాణాలు చేయడం, ఇండ్లు మార్చడం, ఇట్లాంటివన్నీ ఆలోచనలు వస్తాయి, అది వద్దు. అట్లాగే సోదరులకు సంబంధించిన విషయాలు రుణ సంబంధమైన బాధలు వస్తాయి, అది వద్దు. ఇటు బంధువులతో విరోధాలు వస్తాయి, అది వద్దు. లేదా మీ ఇష్టపూర్తి ఏదో చేయాలనుకుంటారు, దానికి వ్యతిరేకత వస్తాయి, అది వద్దు. ఏదైనా కొద్దిగా సమగ్రంగా ఉండి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని గ్రహాలకు ఒకసారి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భ్యశ రాహవే కేతవే నమః ఈ ఒక్కటి చదువుకున్నా చాలండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకున్నా చాలండి. ఇది తాత్కాలికంగా మళ్ళీ ఇవన్నీ జరిగి మళ్ళీ మంచి శుభమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతవిషం పూర్వాభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి మీ రాశ్యాధిపతి శని ద్వితీయ స్థానంలో సంచారం. మీ రాశిలో రాహు సంచారం సాధారణం, ద్వితీయ రాశిలో శని సంచారం సాధారణం. మీ రాశి నుంచి పంచమ స్థానంలో గురు సంచారం అత్యంత అనుకూలం. సప్తమ స్థాన కేతువు సాధారణం. మీకు లాభస్థానంలో 4 గ్రహాల కలయిక అత్యంత అనుకూలం. రవి అనుకూలం, కుజుడు అనుకూలం, శుక్రుడు అనుకూలం, బుధుడు అనుకూలం. మొత్తం మీద ఈ 12 రాశులలో చాతుర్గ్రహ కూటమి ఏర్పడ్డటువంటి స్థానం ధనుస్సు అయితే ఆ రాశి వీరికి 11వ స్థానం ఉండడం వల్ల మరి కుంభరాశి వారి యొక్క యాక్టివిటీస్, కుంభరాశి వారి యొక్క ప్రత్యేకతలు చాలా అనుకూలంగానే ఫలితంగానే, అంటే ఇవి అప్పటికప్పుడు ఫలితాలు ఇవ్వకున్నానండి, మీరు సుదీర్ఘమైన ఆలోచనలతో సుదీర్ఘ ప్రణాళికలు చేయడంలో కానీ
ఇప్పుడు 2025 ఎండింగ్ అవుతున్నది. దీనికి సంబంధించిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని 2026 ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నా వ్యవహారాలు ఎలా ఉండాలి, నా ఉద్యోగం ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, అన్ని విషయాలు నీతో పాటు నీ కుటుంబ సభ్యులకు అందరికీ సంబంధించిన విషయాలు సమగ్రంగా సుదీర్ఘంగా లోతుగా ఆలోచించుకునేటువంటి అవకాశాలు, సమీక్షించుకునేటువంటి అవకాశాలు, నిర్ణయించుకునేటువంటి అవకాశాలు కుంభరాశికి పుష్కలంగా ఉన్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నా, ఎలాంటి వృత్తిలో ఉన్నా, ఏ రాజ్యాన్ని ఏలుతున్నా, ఏమున్నా కూడా మీకుగా సెల్ఫ్ మోటివేషన్ అంటే మీకు మీరుగా వాటిని గ్రహించి ముందుకు పోయేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. అందులో ఈ వారంలో మీరు ద్వితీయ స్థానంలో చంద్రుడు బాగా అంటే మీ రాశి నుంచి ఈ వారం ప్రారంభంలో మీరు అన్ని సమీక్షించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల దగ్గర నుంచి, కుటుంబ వ్యవహారాల దగ్గర నుంచి మీ స్వవిషయాల గురించి అన్నీ కూడా సమీక్షించుకొని ముందుకు పోయి కొంతవరకు దైవాన్ని కూడా ప్రార్థించుకునేటువంటి అవకాశాలు మీకున్నాయి. ఆ తదుపరి 29, 30వ తేదీలో ఏదో ఒక ప్రత్యేకత కదలికలు మీకు కనబడతాయి. అది కుటుంబంలో కనబడతాయి, బయట కూడా కనబడతాయి, ఆర్థికంగా కనబడతాయి, మిత్రులతో కూడా కనబడతాయి. అన్ని విధాలు ఒక మంచి మూమెంట్ ఒకటి మీకు 29, 30, 31 స్టార్ట్ అవుతుంది. 1వ తేదీ కూడా అనుకూలంగా ఉన్నాయి. 1వ తేదీలో ఉన్నటువంటి పరిస్థితి కొత్త సంవత్సర ప్రారంభంలో ఉన్న పరిస్థితిలో మీరు అప్పటికప్పుడు ఇతరుల అభిప్రాయాలను అనుసరించి మీ పరిస్థితులను అనుసరించి నిర్ధారించుకొని నిర్ణయించుకొని కదలికలు మీరు ప్రారంభం చేస్తారు, ప్రయాణాలు కూడా చేస్తారు. 2, 3వ తేదీలో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. మీకు ఏదైనా మీ మూలకంగా ఇతరులను గౌరవింపబడము, ఇతరుల చేత మీరు గౌరవింపబడము, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఏదో ఒకటి నిర్ణయం మీ పిల్లల గురించి కావచ్చు, మీ గురించి కావచ్చు, మీ గ్రామం గురించి కావచ్చు, రాజ్యం గురించి కావచ్చు, ఒక ప్రత్యేకత ఉండి ఒక ప్రత్యేకమైన గ్రూప్తో మీరు సంబంధాలు పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారంలో మారుతున్నటువంటి ప్రధానంగా మీ రాశికి ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క కదలిక పుష్టిం కాంతిం తథా కీర్తి, శుక్రుడు కీర్తిని చేయడానికి అవకాశం ఉంది. శత్రుపై విజయం సాధించడానికి రవి ఇస్తున్నాడు, కుజుడు కూడా అలాగే ఇస్తున్నాడు, బుధుడు అత్యంత ఆర్థిక ప్రయోజనాలకు సమకూర్చేటట్టు ఆయన లాభస్థానంలో ఉన్నాడు. ఇవన్నీ చూస్తే చాలా ఒక మూమెంట్ అనేది కుంభరాశికి బాగా కనబడుతుంది. అందులో ధనిష్ఠ నక్షత్ర జాతకులకు మంచి మూమెంట్ ఉంది. మీరే కాస్త ఆలస్యంగా వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. మరి శతభిష నక్షత్ర జాతకులు అత్యంత ఉత్సాహంగా ఇప్పుడు ఈ కదలికలను వీటికి సంబంధించిన విషయంలో పూర్తి అబ్జర్వ్ అయిపోతారు, అందులో మునిగిపోతారు. అలాగే పూర్వభద్ర నక్షత్ర జాతకులు కూడా మెల్లమెల్లగా అందులో అవుతారు. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మరి ఈ విషయాలన్నీ కూడా గ్రహయోగాలు, గ్రహస్థితులు మనుషుల మీద ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తావనే దాంట్లో మేము ఆ దృష్టిలో చెప్పడం జరుగుతున్నది ఇక్కడ. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ కూడా మీరు దైవ సహాయాన్ని కోరండి. దైవ విషయంలో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి, మరింత మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు. నూతన సంవత్సరంలో మీరు ప్రత్యేక ఆశయాలతో ముందుకు పోతున్నారు కాబట్టి అందుకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారి యొక్క ఫలితాలను చూసినట్టయితే మరి నూతన సంవత్సరానికి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీనరాశికి మీ రాశ్యాధిపతి గురువు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సాధారణంగా మీ రాశిలో శని సంచారం కూడా సాధారణ ఫలితాలు. మీ రాశి నుంచి 6వ స్థానంలో కేతువు సత్ఫలితాలు. మీ రాశి నుంచి 10వ స్థానంలో 4 గ్రహాల యొక్క కలయిక చాలా ప్రత్యేకత. చాతుర్గ్రహ కూటమి మీ రాశి నుంచి 10వ స్థానంలో. రవి అత్యంత అనుకూలుడు, కుజుడు కూడా అత్యంత అనుకూలుడే, బుధ శుక్రులు కూడా అనుకూలులే, కానీ కొన్ని ఫలితాలు ఇవ్వడంలో ద్వైద్వీభావంగా ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా ఫలితాలు ఇస్తుంటారు. ఏదేమైనా ఈ 4 కలయికలు ఒక ప్రత్యేకత. మరి మీ రాశి నుంచి 12వ స్థానంలో రాహు కూడా సాధారణ ఫలితాలు ఉన్నాయి. అందులో కొంతమందికి చాలా శుభసూచకంగానే ఆ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో చాలా వరకు మీనరాశి వారు
ఆధ్యాత్మికపరమైన విషయంలో ఆలోచిస్తూ, సుదీర్ఘ ప్రణాళికలకు సంబంధించిన విషయాలను ఆలోచిస్తూ, వాటికి సంబంధించిన విషయంలో కొన్ని పాత జ్ఞాపకాలను నెమరు వేస్తూ, పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొత్త సంవత్సరానికి ఏ విధంగా వారధి వేయాలనే ధోరణిలో మీనరాశి ఉంటుంది అని చెప్పవచ్చు. మీనరాశి చాలా నర్మగర్భంగా అంటే లోతైన ఆలోచనలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 29, 30వ తేదీలలో చాలా మార్పులు వస్తున్నాయి మీకు. ఆ మార్పులు అత్యంతంగా మీ స్వవిషయాలు, కుటుంబ వ్యవహారాలు, పిల్లలకు సంబంధించిన విషయాలు, మీ వృత్తి, మీ వ్యాపారాలు, మీ రాజకీయాలు, వాటికి అన్నిటి మీద సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక ప్రత్యేకత 32, 3వ తేదీలలో, అంటే 31 ఈ 2 తేదీలు నూతన సంవత్సరానికి సంబంధించి చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా మీరు నూతన సంవత్సరాన్ని, ఆంగ్ల సంవత్సరాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు. 2, 3వ తేదీలలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అది మీ వృత్తికి సంబంధించింది కావచ్చు, మీ వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, అధికారానికి సంబంధించి కావచ్చు, రాజకీయ రంగాలకు సంబంధించి కావచ్చు. ఏదో ఒక ప్రత్యేకత మీరు ఇతరులను గుర్తించడమో లేదా ఇతరులు మిమ్మల్ని గుర్తించడం ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటిది అయింది. మొత్తం మీద మారినటువంటి ఒక గ్రహము మిమ్మల్ని కొద్దిగా విమర్శకు గురి చేస్తున్నదండి. అత్యంత సన్నిహితుల చేత లేదా బంధువుల చేత తెలియని కొద్దిగా విమర్శలు, చాటుమాటు విమర్శలతో కొద్దిగా మనస్తాపం కూడా కలగచేయవచ్చు. అది మనం చేసినా చేయకున్నా మన మీద అలాంటి నీడ పడుతుంది. ఆ నీడను మీరు పెద్దగా లెక్క పెట్టకుండా ఉండండి, మిగతా అన్నీ కూడా సరిపోతాయి. మరి పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఈ వారంలో జరుగుతున్న మార్పులు, నూతన సంవత్సరానికి సంబంధించిన మార్పులలో చాలా అనుకూలతలు ఉన్నాయి. మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి మార్పులు వస్తున్నాయి. కొంతవరకు నిష్ఠూరపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు చాలా అత్యంత ఉత్సాహంగా చాలా మంచి మార్పులు, మీరు తలపెట్టినటువంటి మార్పులను ఇంప్లిమెంట్ చేసేటువంటి ధోరణిలో ఉన్నారు. మీకు కూడా కలిసి వచ్చే కాలమే. అయినప్పటికీ కూడా నిష్ఠూరపడకుండా మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి. రేవతి నక్షత్ర జాతకులకు కూడా అత్యంత అనుకూలమే. కానీ మీరు కుటుంబ సభ్యులతో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ కొద్దిగా విమర్శకు గురవుతారు. మీ ఉత్సాహానికి కొంత భంగం కలుగుతుంది. అలాంటివి జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. ఈ నూతన సంవత్సరం 2026 మీకు అత్యంత అనుకూలంగానే కనబడుతున్నది. మున్ముందు కూడా అత్యంత అనుకూలంగా కనబడుతున్నది. ఈ మంచి మార్పులన్నీ కూడా కలుగుతున్నాయి. కాబట్టి ఈ వారంలో మీరు ఏదైనా చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ ఏదన్నా ఉంటే విష్ణు సంబంధమైన పూజ ప్రత్యేకంగా చేసుకోండి. దాని మూలకంగా మీకు కొంత అపవాదులు దూరమైపోతాయి. మిగతా అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు. మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వారంలో కదులుతున్నటువంటి మార్పులు, చేర్పులు, యుతులు, దృష్టులు, వేధలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగా 2026కి స్వాగతాన్ని ఇస్తూ 25, 26 మధ్యన ఈ వారం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు చెప్పడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.